నిజంగా నేను అనుకోలేదండి ఇలా జరుగుతుందని. నేనైతే చాలా బాధపడ్డాను. పిల్లలైతే చూసారు కదండీ! ఈ నూడిల్స్ టాస్క్ అయితే చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే బయట నుంచి తెప్పించేసానండి ఇది. ఇంత ప్రిపేర్ చేయడం అంటే ఇప్పుడు టైం లేదని చెప్పి ఇదైతే చిన్న వీడియోగా నేనైతే చేశానండి. సో, ఇంత బాగా ఆడాడు. ఆడిన తర్వాత అయితే ఓకే తిన్నారు. బాగానే ఉన్నారండి. బట్ ఒకేసారి సడన్‌గా మార్నింగ్ స్కూల్‌కి రెడీ అవ్వు నాన్న అనగానే కాళ్ళు నొప్పొచ్చేస్తుంది అని చెప్పి ఏడుస్తున్నాడు. ఏమైందా అని చెప్పి నేను అవాక్కయ్యాను. ఈలోపు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కాలైతే బాగా నొప్పొచ్చేస్తుందమ్మా అని అనడంతో నేనైతే ఈరోజు స్కూల్‌కి పంపించలేదండి. చూసారా పాలు విరిగిపోగానే నాకు అనిపించింది ఏదో అపశకునం జరుగుతుంది అని చెప్పి. అలాగే అయితే జరిగింది. పాలకూర తీసుకున్నాను. పాలకూర పన్నీరు ఉండమ్మా అని చెప్పాడు. ఈలోపు నేనేం చేశానంటే చేద్దాం కదా అనుకున్నాను. బాబుకి ఇలా అవడంతో పాపం వాడైతే పడుకున్నాడు. టిఫిన్ కూడా చేయలేదండి ఇంకా. పాలు ఇద్దామని చెప్పి అనుకునేటప్పటికి పాలు ఇరిగిపోయాయి. ఈ స్టోరీ అంతా ఎందుకు అంటే ఇలా జరిగింది అని చెప్పి మనం అనుకుంటాం. ఈలోపు కొబ్బరికాయ ముక్కలు అయితే ఎండొచ్చింది కదా అని ఆరబెడుతున్నాను. ఈయనేమో నాకు పపాయ సోప్ తీసుకొచ్చి నువ్వు నల్లగా ఉంటావు కదా, సో నువ్వు తెల్లగా అవడానికి పపాయ సోప్ తీసుకొచ్చాను నీకోసం బ్యూటిఫుల్ లేడీ అని చెప్పారండి. చూసారండి నల్లగా ఉంటే అంత బాధగా ఉంటుంది. సో మనం కూడా ఏదైనా వాడి తెల్లగా అవ్వాలని నిన్నటి కూర పెట్టేసి ఉంచేద్దాం, ఇంకి అదే తింటారు అనుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.